about the concepts which are related to the causes of high birth rate, measures to control population explosion in India, and a national population policy in the year 2000. All these are announced by the Government of India with a long-term aim to reduce population explosion for the purpose of receiving economic development in our country. ఇంతకుముందు మన క్లాస్లో మనము జనాభాకు సంబంధించినటువంటి అనేక అంశాలను చర్చించాము. దానిలో భాగంగా జననాల రేటుకు ఉన్నటువంటి కారణాలను, దానిని ఏ విధంగా మనము నియంత్రణ చేయాలి, జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరంలో చెప్పినటువంటి అంశాలను మనం చర్చించడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా మనం ఇక్కడ ఇన్ అవర్ ప్రజెంట్ డే క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్. ది టాపిక్ హియర్ ఈజ్ హెచ్ఆర్డి, human resources development. In the developing countries, always using the HR as a measure to reduce all our problems which are related in our economy. ప్రస్తుతం అన్ని దేశాల్లో ఉన్నటువంటి యొక్క మానవ వనరుల అభివృద్ధిని ఆయా ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నాము. ఇలాంటి హెచ్ఆర్డి అనేటువంటి కాన్సెప్ట్ ఈ రోజున ఆర్థికవేత్తలందరూ కూడా ఎక్కువగా వివరించడం అనేది జరిగింది. ది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ, వెదర్ ఇట్ వాజ్ బిలాంగింగ్ డెవలప్డ్ నేచర్ ఆర్ డెవలపింగ్ నేచర్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది న్యూ కాన్సెప్ట్ దట్ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ న్యూ ఫినామినా ఆఫ్ డెవలప్మెంట్. ఈ రోజున అభివృద్ధి అనేది కొత్త పందాలోకి వెళ్ళబడింది. ఈ అభివృద్ధిని ఇదే కొత్త పందాలో మనం కూడా అధ్యయనం చేయాలి అంటే అనేక అంశాలైనటువంటి మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, వీటన్నిటిని మనం కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన మనం ఇక్కడ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ గురించి చర్చించబోతూ ఉన్నాము. ది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ దస్ అసోసియేటెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యాన్ in his development as creative and productive resource. Here we are observing it is the investment of man for the purpose of aiming his targets. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తి లేకపోతే పౌరుడు అనేక విషయాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు. ఈ విషయాల్లో పెట్టినటువంటి పెట్టుబడి ఎప్పుడూ కూడా సృజనాత్మకంగా ఉండాలి. ఇట్ మస్ట్ బి క్రియేటివ్ వన్ అండ్ ఆల్సో ప్రొడక్టివ్ వన్. ఉత్పత్తిని పెంచేదిగా ఉండాలి. అంతేగాని ఒక కంపెనీలో పెట్టినటువంటి ఆ యొక్క పెట్టుబడి మనల్ని నష్టాల వైపుకు నడిపించే విధంగా ఉండకూడదు. ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ హియర్ మస్ట్ బీ గివింగ్ హయ్యర్ ప్రాఫిట్స్, లాంగ్ రన్ ప్రాఫిట్స్ యాజ్ ఏ క్రియేటివ్ మేనర్ బట్ నాట్ ఇన్ కన్వెన్షనల్ మ్యాటర్. ఇవన్నీ కూడా సాంప్రదాయక పద్ధతుల్లో ఉండకూడదు. సృజనాత్మకమైనటువంటి అధునాతనమైనటువంటి పద్ధతుల్లో మాత్రమే ఉండాలని ఇక్కడ ఆర్థికవేత్తలు వివరించడం అనేది జరిగింది. Because of that reason, here we are giving high importance to the human resources development. It also called as it is the expenditure on health and medical services. వైద్యపరమైన విషయాల్లో కానీ అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ దీన్ని పెట్టుబడిగా చెబుతూ ఉంటాము. which incur develops our life expectancy, ఆయు ప్రమాణం, strength and stamina, శక్తి మరియు సమర్థతలు, vigor and vitality of the people who are living in our country. విగర్ అండ్ విటాలిటీ, ఉత్సాహము మరియు ఉత్సుకతతోటి అన్ని రంగాల్లోనూ మనం ముందుకెళ్లే విధంగా మన ఆరోగ్యము మనకు సహాయపడాలి. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి వైద్య సదుపాయాలు కూడా దానికి మనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వగలగాలి. దీస్ ఆల్ మ్యాటర్స్ విచ్ ఎంకరేజెస్ అవర్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ ఎయిమింగ్ ఆఫ్ అవర్ టార్గెట్స్. ఎప్పుడైతే వైద్య సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలు మనకు అందుబాటులో ఉంటాయో తత్ఫలితంగా మనం ఎంచుకున్నటువంటి రంగంలో మనము పూర్తిగా సమర్థవంతంగా పనిచేయగలుగుతాము. కొత్త బాటలను మనం ఎంచుకోగలుగుతాము, కొత్త విషయాలను కనుక్కోగలుగుతాము. తత్ఫలితంగా అభివృద్ధి బాటలో మనము పరుగు పందెంలో మొదటి స్థానంలో ఉండటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. బికాజ్ ఆఫ్ హెచ్ఆర్డి పాయింట్ హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ ఫర్ ది అవర్ రేస్ టార్గెట్స్. దీస్ టార్గెట్స్ విల్ బి అచీవ్డ్ ఇన్ లాంగ్ టర్మ్ మేనర్ బట్ నాట్ ఇన్ షార్ట్ టర్మ్ మేనర్. హియర్ హెచ్ఆర్డి ఆల్వేస్ గివింగ్ హై ప్రయారిటీ టు ది లాంగ్ పీరియడ్ గోల్స్ బట్ నాట్ షార్ట్ పీరియడ్ గోల్స్. ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి అనేది దీర్ఘకాలిక అంశాలకు, లక్ష్యాలకు అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ స్వల్పకాలిక అంశాలకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
Because of this reason, HRD always linked with long-term goals and targets, but not short-term goals and targets. Because of that reason also, HRD as a concept connecting with long period but not short period. Next one, providing on the job training and all type of apprenticeship programs of workers with a view to improve their job related skills and productivity. Here we are giving one type of apprenticeship program. This also called as a training program, which were taken by the government officers or ఎంటర్ప్రెనర్స్ ఆఫ్ వన్ ఇండస్ట్రీ. ప్రభుత్వ రంగాలు కానీ అదేవిధంగా పరిశ్రమను నడుపుతున్నటువంటి యాజమాన్య వర్గాలు కానీ మనందరికీ ఒక శిక్షణా తరగతులను నిర్ణయిస్తూ ఉంటాయి. ఈ శిక్షణా తరగతుల్లో మనందరం కూడా పాల్గొని మన యొక్క ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఎంచుకున్నటువంటి రంగంలో కానీ కొత్త నైపుణ్యాలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నైపుణ్యాలతో మనం అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ in the process of attainment of our goals or targets for the purpose of country as a developed country. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అన్నా, మనము ఎప్పటికప్పుడు సంవత్సరానికి అభివృద్ధి చెందాలి అన్నా, మనం ఎంచుకున్నటువంటి రంగంలో వచ్చేటువంటి కొత్త మార్పులను మనము అవలోకనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా నైపుణ్యాలను కూడా మనం నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకుంటేనే మనం ఎంచుకున్నటువంటి రంగంలో మన యొక్క వేతనాలు పెరుగుతాయి. అదేవిధంగా పారిశ్రామికంగా దేశంలో ఉత్పత్తి కూడా పెరుగుతుంది. తత్ఫలితంగా మనకు అనుకూలమైనటువంటి అంశాలు వస్తాయి. దీన్ని బట్టి మనము దేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆర్గనైజింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ, సెకండరీ అండ్ హైయర్ లెవెల్స్. హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ టు ది ప్రైమరీ ఎడ్యుకేషన్, secondary education and higher level education, that is university level education or doctorate level education. But we are giving high priority to the primary education as our base education. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ద్వితీయ రంగమైన ఉన్నతమైనటువంటి చదువుల్లో ఎక్కువ ప్రాధాన్యత మనం ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యకి ఇస్తున్నామండి. ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క విద్యా ప్రమాణాలు బలంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్ళేపాటికి మన యొక్క విద్యా ప్రమాణాలు ఎక్కువ నైపుణ్యాలు పెంచుకునే విధంగా తోడ్పడతాయి. ఎప్పుడైతే ఈ ప్రాథమిక విద్య సరైనటువంటి విలువలతో ప్రమాణాలతో నడుపుతుందో తత్ఫలితంగా ఒక విద్యార్థి, ఒక పౌరుడు అన్ని రంగాల్లో సగినటువంటి అర్హతలను కలిగి ఉంటాడు. తత్ఫలితంగా అతనిలో ఉన్నటువంటి శక్తి సమర్థతలు ఏదైనా ఒక రంగానికి ఉపయోగపడతాయి. ఆ విధంగా మనము అభివృద్ధిని సాధించడం సులభతరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ హియర్ వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ది 3 levels ఆఫ్ ఎడ్యుకేషన్, వెదర్ ఇట్ ఈజ్ ప్రైమరీ లెవెల్ ఆర్ ఇట్ ఈజ్ సెకండరీ లెవెల్ ఆర్ ఇట్ ఈజ్ హయ్యర్ లెవెల్ ఆర్ యూనివర్సిటీ లెవెల్. ప్రాథమిక స్థాయి, మధ్యస్థాయి, ద్వితీయ స్థాయి లేదా విశ్వవిద్యాలయాల స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాల విద్యలకు ఇక్కడ మనం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వన్, కండక్టింగ్ నాన్ ఫార్మల్ అడల్ట్ ఎడ్యుకేషన్ స్టడీ ప్రోగ్రామ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ టు విలేజ్ ఫార్మర్స్ త్రూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్. హియర్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ న్యూ పాత్ ఆఫ్ ఎడ్యుకేషన్ మోడ్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అడల్ట్ ఎడ్యుకేషన్ స్టడీ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఉన్నటువంటి వయోజనులు కూడా విద్య మీద శ్రద్ధతోటి ఆయా పల్లెటూర్లలో చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారిని కూడా మనము ఈ యొక్క విద్యా కార్యక్రమాల్లో సేవకులుగా, సభ్యులుగా జాయిన్ చేసుకుని వారికి కూడా విద్యాబుద్ధులు నేర్పి కొత్త రకాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వృత్తికి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి కొన్ని నైపుణ్యాలను కనుక మనం నేర్పగలిగితే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కూడా ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఆ ఫార్మర్స్ కూడా వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్ని పెంచుకుని పూర్ నుంచి మిడిల్ క్లాస్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీస్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మస్ట్ ఎంకరేజెస్ ది ఫార్మర్స్ ఆర్ ఆర్టిజాన్స్ who are living in rural areas in the path of their property or wages. Because of that reason, here we are giving poor class to the middle class to the rich class through these education extension programs. For this purpose, we are conducting so many educational waves here by the help of the government with a view to economic development as our long-term goal. Next one, encouraging migration of individuals and families to adjust changing job opportunities.
In rural areas especially we are observing the migration of families and individuals. గ్రామీణ ప్రాంతాల్లో మనం గమనిస్తూ పోతే పౌరులు కానీ అదేవిధంగా కుటుంబాలు కానీ గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోతూ ఉంటారు. ఈ వలస అనేటువంటి ఆ యొక్క విధానంలో ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాల కోసం వచ్చేవారు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా గ్రామాల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు. దీస్ టైప్ ఆఫ్ రూరల్ మైగ్రేషన్స్ ఆల్వేస్ టువర్డ్స్ అర్బన్ ఏరియాస్ బట్ నాట్ రివర్స్ ఏరియాస్. Here we are observing migration only one way but not by way. Urban population doesn't need any type of migrations to the rural areas. Whereas in the case of families or individuals who are living in rural areas always ready to migrate towards urban areas or city areas because of their new job opportunities along with utmost wage levels. అనేక రకాల వేతనాల పెంపు కోసం కానీ అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం కానీ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరియు కుటుంబాలు పట్టణాల వైపుకి వలసపోతూ ఉంటారు. ఈ వలస అనేదానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి వేతనాలను పెంచుకోవడం కానీ వేజ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ చేంజింగ్ ఆఫ్ దేర్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. వేతనాల పెంపు కోసం కానీ అదేవిధంగా వాళ్ళ వృత్తులను మార్చుకోవడం కోసం కానీ వ్యక్తులు మరియు కుటుంబాల వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ యొక్క పట్టణాల వైపుకి వలసపోతూ ఉంటారు. దీనివల్ల కూడా కొంతవరకు వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అలాగే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ లెవెల్స్ పెరిగేటువంటి అవకాశం ఉందని హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్లో అనేక మంది ఆర్థికవేత్తలు మనకి ఇక్కడ ప్రస్ఫుటం చేయడం జరిగింది. ఇన్ దట్ ప్రాసెస్ హియర్ ఆల్సో వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ టు ది న్యూ టర్మ్ దట్ ఈజ్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్. Next aspect that is importance of human resources development in the path of economic development of a particular country like India. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ యొక్క మానవ వనరులకి విపరీతమైనటువంటి ప్రాధాన్యతనివ్వటం జరిగింది. ఈ కాన్సెప్ట్ మనం అనుకున్నటువంటి సులభతరమైనటువంటి కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ ఇది ఎంతసేపు కూడా స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైన 3 విషయాలను ఇక్కడ పదే పదే పేర్కొనడం జరిగింది. ది కాన్సెప్ట్ ఆల్వేస్ రిలేట్స్ టు ది మ్యాటర్స్ లైక్ స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా. స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఇన్ ది కన్సర్న్డ్ ఫీల్డ్ ఆర్ ప్రొఫెషన్ విచ్ ఆర్ సెలెక్టెడ్ బై ఏ సిటిజన్. ఏదైనా ఒక పౌరుడు కానీ వ్యక్తి కానీ తను ఎంచుకున్నటువంటి రంగంలో ముందుకు రాణించాలి అంటే నైపుణ్యాలు అవసరం అవుతున్నాయి, విద్యా ప్రమాణాలు అవసరం అవుతున్నాయి. అదే రంగంలో అతను గడించినటువంటి ఆ యొక్క ప్రామాణికమైనటువంటి అనుభవం కూడా అవసరం అవుతుంది. దాన్ని బట్టి కూడా ఇక్కడ హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ప్రభుత్వ యాజమాన్యాలు కూడా అనేక సందర్భాల్లో మనకి స్పష్టం చేయటం జరిగింది. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ పాయింట్స్ లైక్ హ్యూమన్ రీసోర్సెస్ కాంట్రిబ్యూట్స్ ప్రొడక్టివ్ యూటిలైజేషన్ వెదర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఫిజికల్ ఆర్ mental capabilities of one individual. Here we are giving a productive utilization in the manner of physical and mental objectives. భౌతికపరమైన విషయాల్లో కానీ మానసికపరమైనటువంటి ఉత్పత్తి కార్యక్రమాల్లో కానీ మనం అత్యధిక ప్రాధాన్యత ఇస్తేనే ఈ హ్యూమన్ రీసోర్సెస్ అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. ఇవి జరగాలి అంటే స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ 3ట్లో ఏమాత్రం మనం వెనకబడినా అభివృద్ధిలో వెనకబడే ప్రమాదం ఉండాలని ఇక్కడ వ్యక్తులు అలాగే సంస్థలు కూడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్, ఇట్ రిజల్ట్స్ ఇన్ అన్ ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎకానమీ. ఇన్ ఎనీ కంట్రీ వీఆర్ రెడీ టు హ్యావ్ ఎకానమీ కన్సిస్ట్ ఆఫ్ 3 sectors: agriculture, industries and service sector. As far as these 3 sectors of the economy are considered, we are ready to improve our productive efficiency here, but not labor efficiency. With the labor support, we are ready to improve productive efficiency in order to realize our dream, that is economic development in a long-term mode. దీర్ఘకాలిక ప్రక్రియలో మన యొక్క శ్రామికుల సప్లై చేత ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మనం 3 రంగాల్లో పెంచుకున్నట్లయితేనే మనకి ఇక్కడ అభివృద్ధిని చవిచూడటం అనేది కుదురుతుంది. ఉత్పత్తి పెరగకుండా ఏదో నామకే వాస్తే మనకున్నటువంటి శ్రామికుల యొక్క సప్లై పెరిగితే మనకు అభివృద్ధి అనేది సాకారం కాదు. దీన్ని కూడా గమనించవలసిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇట్ ఇంక్రీజెస్ ది కంట్రీస్ ఇమేజ్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ బట్ నాట్ ఇన్ లోకల్ ఆర్ రీజనల్ లెవెల్.
The concept human resources development always stands one country's respect or reputation in a international level but not in our local or regional level. ఈ యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేటువంటి ఒక కొత్త విషయం ఒక దేశం యొక్క సమగ్రతను కానీ ఒక దేశం యొక్క ప్రతిభా పాఠవాలను కానీ అంతర్జాతీయపరమైనటువంటి దశలకు వ్యాప్తి చేస్తుంది. దీనివల్ల ఒక దేశానికి ఉన్నటువంటి యొక్క గొప్ప విషయాలు, ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు సాధించినటువంటి అనేక రకాల ఇన్నోవేషన్స్, నవకల్పనలు, కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ కూడా ప్రపంచ దేశాలకు పరిచయం చేయబడేటువంటి ఘనత మనకు దక్కుతుంది. ఇది మానవ వనరుల చేత మాత్రమే అవుతుంది. వేరే కాన్సెప్ట్ వల్ల ఇది అయ్యేటువంటి అవకాశం లేదు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది గవర్నమెంట్ మిషనరీ ఆల్సో గివ్స్ utmost priority for the purpose of development of human resources in all spheres, in rural and urban areas, educated and uneducated people who are belonging in different sectors of the society. సమాజంలో నివసిస్తున్నటువంటి అనేక వెనుకబడినటువంటి ప్రజలు కానీ, ఆర్థిక రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ యొక్క మానవ వనరులను అభివృద్ధి చేసుకొని ఒక దేశ ప్రతిభను అలాగే ఒక దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపే విధంగా మనం ఇక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ది డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఎబిలిటీస్ అండ్ ది టెక్నికల్ క్యాపబిలిటీస్ మేక్స్ పాసిబుల్ ఇన్ ద కంట్రీ. హియర్ వీఆర్ గివింగ్ సైంటిఫిక్ ఎబిలిటీస్, శాస్త్రీయపరమైనటువంటి శక్తి సమర్థతలు, అదేవిధంగా సాంకేతికపరమైనటువంటి సమర్థతలు. ఈ రెండింటినీ కూడా మనం గమనించినట్లయితే వీఆర్ హ్యావింగ్ క్లియర్ కట్ డిఫరెన్స్ scientific and technical abilities which are involved by the citizens in the country. Scientific with technical abilities. Scientific always relates to the theoretical aspects, but whereas in the case of technical capabilities relates to the practical knowledge of the people or citizens. సైంటిఫిక్ అనేది శాస్త్రీయ దృక్పథాలు అనేవి మనకి థియరిటికల్గా తరగతి గదిలో నేర్చుకునేటువంటి పాఠాలకు సంబంధించి ఉంటుంది. సాంకేతిక పరమైనటువంటి ప్రావీణ్యం అనేది మనము ఒక రంగంలో ఎంచుకున్నటువంటి ఒక యంత్రం మీద పనిచేసేటప్పుడు కానీ, అదేవిధంగా మనం ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు మనం చూపించేటువంటి ప్రతిభ వల్ల కానీ నైపుణ్యాల వల్ల కానీ మాత్రమే అది మనము సాధించడం అనేది తెలుస్తుంది. త్రూ దీస్ ఆస్పెక్ట్స్ ఆల్సో ది కాన్సెప్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆల్వేస్ పాసిబుల్ in the country for the upliftment of economy in all respects. They are agriculture, industries and services. వ్యవసాయము, పరిశ్రమలు, సేవలలో ఈ శాస్త్రీయ మరియు సాంకేతిక పరమైనటువంటి సమర్థతలను మనం అవసరమైన చోట ప్రదర్శించుకోగలిగినప్పుడు మాత్రమే దీని యొక్క అభివృద్ధి ఫలాలు మనకు అందుతాయి. తత్ఫలితంగా మానవ వనరులను ఎప్పటికప్పుడు మనము అవలోకనం చేసుకోగలుగుతాం. ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొని ఇంకొద్దిగా ముందుకెళ్ళేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంటుందని మనం గమనించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ఇట్ రెడ్యూసెస్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ which are prevailed in developing countries' economies. These are the main obstacles to reduce our development level or ratio. ఏదైనా ఒక దేశం వెనకబడి ఉంది అంటే ఈ రోజున మనం అనేక రకాల సమస్యల్ని ఆ దేశంలో చూస్తూ ఉంటాం. అది పేదరికం కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, వేతనాలలో ఉన్నటువంటి అనేక రకాల తారతమ్యాలు కూడా కావచ్చు. టు అవాయిడ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ఎకనామిక్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ వీ మస్ట్ increase our human resources development as a common target or common measure for the purpose of development in one country. దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను మనం తొలగించుకుంటూ పోయి ఈ హ్యూమన్ రిసోర్స్ని అభివృద్ధి చేసుకున్నట్టయితే ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని మనం తాత్కాలికంగా తగ్గించుకోగలుగుతాము. దీర్ఘకాలిక కళ అయినటువంటి ఆర్థికాభివృద్ధిని మనము సాధించేటువంటి ప్రక్రియ చాలా సులభతరం అవుతుందని ఆర్థికవేత్తలు మనకు చెప్తూ ఉన్నారు. అందువలన వీ మస్ట్ గివ్ హై ప్రయారిటీ ఇంపార్టెన్స్ టు ది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ అవర్ ఓన్ వే ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ కంపారిజన్ విత్ డెవలప్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్, ఫార్వర్డ్ కంట్రీస్ అండ్ వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ కంపారిజన్ విత్ ఇండియన్ ఎకానమీ యాజ్ ఏ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్,